పోటీ చేయించినప్పుడు ఒక 24 సీట్లలో అభ్యర్థులు పెట్టడానికి ఎందుకు సార్ ఇంత లేటు? నాకు అర్థం కాదు అసలు. అప్పుడు కూడా ఇంతే చివరి దాకానే సాగదీసుకునే జరిగింది. అప్పుడంటే కొన్ని భారీ కసరత్తు, సింగిల్ గా వెళ్ళారు పాపం. అప్పుడు ఏం కసరత్తు చేశారని అంటే ఎక్కువ స్థానాలు నేను అనేది 24తో పోలిస్తే ఇచ్చారంటే కూడా డౌటే. బయట నుంచి స్వచ్ఛంద సంస్థలు నడిపే వాళ్ళని, సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇచ్చేసారు. అక్కడ సరైనటువంటి ఎంపిక ఏం జరగల. ఇప్పుడు ఎవరికి ఇచ్చారని కరెక్ట్ గా చెప్పాలంటే ప్లాన్డ్ గా ఏం లేదు, అలా నడిపేశారంతే. అప్పుడు అప్పుడు ఏది పోటీ అనుకున్నటువంటిది ఓ రకంగా చెప్పాలంటే పోటీ చేస్తున్నామని వాళ్ళకన్నా తెలుసుకోలేదు తెలియదు. అసలు లైమ్ లైట్ లో ఉంది ఆ పార్టీ. అగ్రెసివ్ ఉపన్యాసాలు ఉన్నాయి కానీ గ్రౌండ్ లో నథింగ్ అయిపోయింది ఒక్కసారి. అంటే ఎన్నికల ముందు అయితే అడావుట్ చేశారులేండి. ఎక్కడికక్కడ శిబిరాలు అయి పెట్టి ఒక 4-5 ఒక ప్యానల్ పెట్టి అప్లికేషన్ అందరిని రండి ఇంటర్వ్యూలు పెట్టి అయితే చేశారు. ముందు మొదటిసారి జరగల, 19 ముందు జరగల. అవన్నీ 2014 తర్వాత జరిగినటువంటి అవన్నీ. 19 కూడా జరిగిందండి. 19కి ఎలక్షన్స్ కి వచ్చేటప్పటికి ఏం చేయలే. ఎలక్షన్స్ అప్పుడు ఏం చేయలేదు. అదంతా అంతకు ముందు ఎగ్జామ్స్ పెట్టడాలు పార్టీలో ఎగ్జామ్స్ అయ్యి ఓకే కానీ అంటే ఈ ప్యానల్ పెట్టి ఒక 5గురిని 19 ముందు కూడా చేశారు. ఎందుకంటే భీమవరంలో ఒక రిక్షా కార్మికుడు వచ్చారు, ఒక అడ్వకేట్ LLB చదివిన వ్యక్తి వచ్చారు. ఎందుకంటే వాళ్ళని నేను అప్పుడు కలిసి ఇంటర్వ్యూ చేశాను. ఎందుకంటే నాకు బాగా సినిమా అది కొన్ని చోట్ల